రోహన్కి ఒకరోజు పురాతన నక్షత్రం మ్యాప్ దొరికింది. అది అడవి లోపల ఎక్కడో దాగి ఉన్న నిధికి మార్గదర్శకంగా ఉందని తెలుసుకున్నాడు. ఉత్సాహంగా ఆ పటాన్ని అనుసరిస్తూ ఆ అడవిలో ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో రోహన్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. నదులు దాటి కొండలు ఎక్కి బుద్ధిపరమైన పదిలాలను పసిగట్టాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు ఆ మ్యాప్లో ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఆతృతంగా మట్టిని తవ్వగా అతనికి బంగారం, వజ్రాలు లభించలేదు. బదులుగా ఒక చీటీ కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది: నిజమైన నిధి ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలే. నువ్వు పంచుకుంటూ ఉండు, అప్పుడు నువ్వు ఎప్పటికైనా ధనికుడవుతాడు. మొదట అసహనపడిన రోహన్ తన ప్రయాణం ద్వారా మరింత ధైర్యవంతుడిగా, తెలివైన వాడిగా, బలమైన వాడిగా మారాడు. ఊరికి తిరిగి వచ్చిన తర్వాత రోహన్ తన జీవితాన్ని ఇతరులకు సహాయం చేయడంలో అంకితమిచ్చాడు. ఆయన మానవత్వం చూసిన ప్రజలు అతన్ని గౌరవించారు. క్రమంగా అతనికి అనేక అవకాశాలు వచ్చాయి. తన దయాగుణం వల్ల అతను స్నేహాలను, గౌరవాన్ని, అనుకోని అవకాశాలను సంపాదించాడు. కొన్నిసార్లు ప్రయాణమే నిజమైన నిధి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.